ఎడారిలో సెలయేర్లు నవంబర్ 24వ తేదీ. తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా? యోహాను సువార్త 18వ అధ్యాయము 11వ వచనం. గిన్నె మన భాగం, మన భూ సంబంధమైన జీవితపు అనుభవాలను హత్తుకునే మన భాగం అని జేఆర్ మిల్లర్ చెప్పాడు. మన తండ్రి మనకు గిన్నెను ఇచ్చాడు కాబట్టి ఇది వివేకవంతమైన ప్రేమ అందించగల ఉత్తమమైన విషయం. ఒక క్రైస్తవ గృహంలో మరణం ప్రవేశించినప్పుడు దేవుడు తాను తీసుకున్న స్నేహితుని కొరకు నిజంగా ఉత్తమమైన కార్యం చేశాడనే ఆలోచనలో ఎంత మాధుర్యమైన ఆదరణ ఉంది. తన ప్రియునికి ఉత్తమమైన ఆశీర్వాదాలతో కిరీటం ధరింపజేయమని మనం ప్రార్థన చేస్తాం, మరియు ఆయన చేసిన కార్యం అదే కదా. ఆమెకు సమస్తమైన మేలును దయచేయుమని నేను ప్రార్థిస్తాను. ఆనందపు మొగ్గలన్నీ పరిపూర్ణమైన సంతోషపు పువ్వులుగా పెరగాలని, ఆమె పాదం ఎక్కడికి వెళ్ళినా సత్యపు ప్రకాశమాన కవచం, ప్రేమ యొక్క బలమైన హస్తం, భూసంబంధమైన కీడు నుండి ఆమెను భద్రపరచాలని. నేను అడగనిది అక్కడ మిగిలిన వాటికంటే ఉత్తమమైనది మరొకటి ఉందేమో అని, నేను ఆశించిన కలల కన్నా దానికంటే ఉత్తమమైన మీరు తలంచే వాటిలో ఉత్తమమైన బహుమానం ఇవ్వాలని నేను అడుగుతాను. నేను అడిగేదానికంటే లేదా ఊహించేదానికంటే ఉత్తమమైనది ఇదే నా ప్రార్థన. మరి ఇప్పుడు ఆమె తన కనుబొమ్మలపై దేవుని శాంతితో నిశ్చలంగా పండుకొని పాలిపోయినట్లుగా ఉంది. దీనికోసమేనా నేను ప్రార్థించింది అన్నట్లుగా నేను ఆశ్చర్యపోయాను, ఏడ్చాను, బాధపడ్డాను. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.